అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నడ్డాలు పర్యటించారు. తాజాగా ఇప్పుడు మరో నేత తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన తెలంగాణకు వస్తున్నారు. అయితే ఆ కార్యక్రమం అనంతరం ఆయన రాష్ట్రంలోని పార్టీ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలను కలిసి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉండగానే బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతుంది. రాష్ట్రానికి నిధులు, కేంద్రం ఇస్తున్న నిధులు, అలాగే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి ఇప్పటి నుంచే తీసుకెళ్లేందుకు కమలం పార్టీ వ్యూహ రచన చేస్తోంది. అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణకు వరుసగా బీజేపీ అగ్రనేతలు వస్తుండటంతో ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే తెలంగాణలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. బెంగాల్లో బీజేపీ అక్కడ జెండా రెపరెపలాడించిన తర్వాత తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నట్లుగానే చేసిన ట్వీట్ ప్రకారంగానే వరుసగా తెలంగాణకి కేంద్ర నేతలు, బీజేపీ అగ్రనేతలందరూ కూడా క్యూ కడుతున్నారు. ఇక ఇప్పుడు కరీంనగర్కి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఈ నెల 26న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది ఈసారి. సో అప్డేట్స్ ఏంటి? ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉంది? సునీల్, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పైన ఫోకస్ పెట్టిందని మనం ముందు నుండి చెప్తూనే ఉన్నాము. అయితే ఇందులో భాగంగానే వరుసగా బీజేపీ జాతీయ నాయకులంతా కూడా తెలంగాణకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనం ముందుగానే చెప్పాము. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా నితిన్ నబీన్, అమిత్ షా వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక్కొక్కరు వస్తారు. అందులో విరివిరిగా ప్రతి నెల ఒక జాతీయ నాయకుడు కూడా ఈ పర్యటనలో ఉంటారు. తెలంగాణ మీద ఫోకస్ పెట్టి, అది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా, లేదా ప్రైవేట్ కార్యక్రమం అనేది కేవలం కారణం మాత్రమే. వాళ్ళ పర్యటన మాత్రం తెలంగాణలో ఏదో రూపకంగా ఉండే విధంగానైతే ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత కానీ దానికంటే ముందు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలతోటి ప్రత్యేకంగా భేటీ అయి రెండేళ్లలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, పార్టీ నేతలు ఏ విధంగా ఉండాలనే పైన ఒక దిశానిర్దేశం చేసే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. అందుకంటే ముందుగానే బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే కొంత గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ ఫిల్లింగ్ను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అభయ్ పటేల్ కూడా పూర్తి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పార్ట్ ఆఫ్ తెలంగాణలో బలోపేతమే లక్ష్యంగా అయితే ఈ కార్యక్రమాలను అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అయితే అమిత్ షా రాక సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా రూపొందించే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఆయన షెడ్యూల్, పూర్తి డే షెడ్యూల్ ఇస్తాడా లేదా హాఫ్ షెడ్యూల్ ఇస్తారా అన్న దాన్ని బట్టి హైదరాబాద్లో కూడా ఒక కార్యక్రమం పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్య నేతలతో సమావేశాలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి షెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది. ఆయన మినిట్ టు మినిట్ షెడ్యూల్ వస్తే ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం పొలిటికల్ అంటే ప్రైవేట్ కార్యక్రమానికి వస్తున్నప్పటికీ కూడా అది పొలిటికల్ కార్యక్రమంగానే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ టూర్ లాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అగ్రనేతల్లో ఒకటైనటువంటి అమిత్ షా వస్తే ఏదో కార్యక్రమానికి వచ్చి వెళ్ళినట్టుగా ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు ఏదో ఒక దిశానిర్దేశాన్ని, భవిష్యత్ కార్యాచరణను ఆయన ఇచ్చి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం చూడవచ్చు, గత 2 నెలల నుండి వరుసగా నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కీలక నేతలంతా కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితేనేమి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే ఏకంగా 3 రోజులు ఇక్కడ ఉండి కార్యకర్తలతోటి సమావేశాలు వెళ్ళినటువంటి సందర్భం. సునీల్. అజయ్, ఎస్, ఎగ్జాక్ట్లీ. వరుసగా ఈ నేతల భేటీ ఓ ప్రక్కన ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు క్యాడర్లో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో క్యాడర్లో నాయకుల్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ని కూడా అభయ్ పాటిల్ ఇప్పటికీ క్లియర్ చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. సో మొత్తం అధినాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఒకే విధంగా ఒకే తాటి మీద నడిచే అవకాశం ఎంతవరకు కనబడుతోంది? ఖచ్చితంగా ఆ దిశగానైతే అడుగులు వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీజేపీ కొంత ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇక్కడ గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ఇక్కడ బలంగా 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను ఏదైతే ప్రజలకు ఇబ్బంది పెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా విధంగా నాయకుల మధ్య గ్యాప్లు, అక్కడ గొడవలు, వర్గ విభేదాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఏకపాటి తాటిపైకి తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలను బీజేపీ జాతీయ నాయకులు పదే గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర నాయకులు ఏ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ అంటే జాతీయ నాయకత్వం కేవలం వెన్నుదన్నుగా ఉంటుంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది మీరే. మీ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ అనేది తగ్గించుకోవాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా వచ్చిన ప్రతిసారి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా అయితే అడుగులు పడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అందులో భాగంగానే ఇటీవల ఈటల రాజేందర్, బండి సంజయ్ సమావేశం అయితేనే, ఆ తర్వాత అభయ్ పాటిల్ వెళ్ళి అరవింద్తో జరిగినటువంటి సమావేశాలు అయితేనే, భవిష్యత్తులో జరిగేటువంటి సమావేశాలు కూడా ఇందులో భాగంగానే ఉంటాయని చెప్తున్నారు. అమిత్ షా పర్యటన ఒక ప్రైవేట్ కార్యక్రమంగా కాకుండా పొలిటికల్ టూర్గా తీసుకోవాలనే విధంగానైతే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.